జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2025వ సంవత్సరం జనవరి నెల 25వ తేదీ శనివారం రోజు కన్యా రాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ జనవరి 25వ తేదీ శనివారం రోజు కన్యా రాశి వారు ఆరోగ్యపరంగా మంచి ప్రయోజనాలను పొందుతారు. పాత అనారోగ్య సమస్యలు ఏవైనా ఉంటే వాటి నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే చాలా కాలంగా నిర్ధారణ కాని అనారోగ్య సమస్యలు ఏవైనా ఉంటే అవి నిర్ధారణ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకే ఏవైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే ఈరోజు డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. మంచి వైద్యుడు దొరికి మీ అనారోగ్య సమస్యకు చక్కటి పరిష్కారం లభించవచ్చు. భవిష్యత్తుకు సంబంధించి కొన్ని ప్రణాళికలు రచిస్తారు. దీర్ఘకాలిక ప్రణాళికలు వేసుకోవడంలో సఫలీకృతులు అవుతారు. ఈ రోజున మీరు వేసే ప్లాన్స్ అన్నీ మీకు చక్కగా అద్భుతంగా కలిసి వస్తాయి. ఆర్థికంగా కూడా కాలం అనుకూలంగా ఉంది. పెట్టుబడులు పెట్టడానికి, కొనుగోళ్లకు, అమ్మకాలకు, అప్పులకు, లోన్స్ చేయడానికి, ఆన్లైన్ బ్యాంక్ లావాదేవీలకు ఈ రోజున ఉన్న సమయం చక్కగా సహకరిస్తుంది. సంతానం వలన సంతోషం కలుగుతుంది. మీ పిల్లలు తలెత్తుకొని తిరిగేలా చేస్తారు. ప్రయాణాల వలన లాభం కలుగుతుంది. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. చదువు పట్ల శ్రద్ధ, ఆటపాటల్లో చురుకుదనం కలిగి ఉంటారు. నూతన పరిచయాలు సహకరిస్తాయి. పాత పరిచయాల వలన మంచి లాభం ఉంటుంది. మొత్తం మీద చెప్పాలంటే ఈ రోజంతా కన్యారాశి వారు బ్రహ్మాండమైన శుభ ఫలితాలను పొందుతారు. పట్టిందల్లా బంగారమే అన్న విధంగా కాలం నడుస్తుంది. కుటుంబ పరంగా, ఉద్యోగపరంగా, ఆరోగ్యపరంగా, వృత్తి మరియు వ్యాపారాల పరంగా, ఆర్థికంగా మరియు వ్యవహారికంగా అన్ని విధాల కాలం అనుకూలంగా ఉంటుంది. ఈ శనివారం రోజు కన్యా రాశి వారు నలుపు రంగు దుస్తులను ధరించకండి. సంకష్టహర గణపతి స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈ శనివారం రోజున ఉన్నటువంటి తిథి ఏకాదశి. నక్షత్రం అనురాధ నక్షత్రం. రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు. యమగండం మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల నుండి 3 గంటల వరకు. దుర్ముహూర్తం ఉదయం 6 గంటల 53 నిమిషాల నుండి 8 గంటల 22 నిమిషాల వరకు. అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు ఉదయం 11 గంటల నుండి 11 గంటల 50 నిమిషాల వరకు. ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం మధ్యవర్తిత్వాలకు, శత్రువులపై విజయం సాధించడానికి కాలం అనుకూలంగా ఉంది. ఈరోజు పని మీద ఇంటి నుండి బయటకు వెళ్లే ముందు ఒక చిన్న ఇంగువ ముక్కను తీసుకొని దక్షిణ దిశ వైపుగా విసిరేసి ఆ తరువాత బయలుదేరండి. అంతా శుభమే కలుగుతుంది. ఈరోజు విశేషమైన శక్తిలా ఏకాదశి వచ్చింది కాబట్టి కొన్ని తెల్ల నువ్వులను నీటిలో వేసుకొని తెల్ల నువ్వుల పిండిని ఒంటికి రాసుకొని స్నానం చేయాలి. అలాగే 6 తెల్ల నువ్వులను నీటిలో వేసుకొని త్రాగడం, తెల్ల నువ్వులను ఆహారంలో వేసి భోజనంగా స్వీకరించడం, తెల్ల నువ్వులతో దేవతలకు తర్పణాలు వదలడం, అలాగే నల్ల నువ్వులతో పితృదేవతలకు తర్పణాలు వదలడం, ఇలా 6 విధాలుగా ఈ రోజున నువ్వులను ఉపయోగించాలి. అలాగే మీ యథాశక్తిగా ఉపవాసం మరియు దైవారాధన చేసుకోవాలి. ఇలా చేస్తే ఏకాదశి పుణ్యం ప్రాప్తిస్తుంది. ఈ శనివారం రోజు మనమంతా ఓం నమో భగవతే వాసుదేవాయ అన్న మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి. మీకు కానీ లేదా మీ కుటుంబ సభ్యులకు కానీ పదే పదే ఏదో ఒక అనారోగ్య సమస్య వస్తూ ఉందా, లేదా ఒకసారి అనేక రకాలైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఈ స్తోత్రాన్ని పారాయణం చేయండి. ప్రతిరోజు ఉదయం 6 నుండి 8 గంటల మధ్యలో శుచిగా ఉండి సూర్య సహస్రనామ స్తోత్రాన్ని గనుక పారాయణం చేస్తే ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా సరే వాటి నుండి సులభంగా బయటపడే దారి దొరుకుతుంది. బీపీ, షుగర్, థైరాయిడ్, కాళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు ఇలా రకరకాల అనారోగ్య సమస్యల నుండి కూడా చక్కగా బయటపడతారు. అయితే సూర్య సంబంధమైన స్తోత్రాలను పారాయణం చేసేవారు ఖచ్చితంగా ఆదివారం రోజు మాంసం ముట్టరాదు. ఇదొక్కటి మినహా పెద్దవైన పట్టింపులు ఏమీ లేవు. ఇలాంటి సమాచారం ప్రతిరోజు మీకు వీడియో రూపంలో అందాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.